పూరి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుళ్ళో ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి ఎలా చేశారు ఏంటి అనేది ఈ వీడియో అండి. చాలా బాగా డెకరేట్ చేశారు కదా బయట కూడా. అందరూ అయితే వెంకటేశ్వర స్వామివారి బొమ్మ బయట పెట్టారనమాట. అక్కడైతే నించొని ఫోటోలు తీస్తున్నారు. ఎందుకంటే గుళ్ళో చాలా రష్గా ఉంటుంది కదండి. ఇంకా అక్కడ కూడా పూజ చేశారనమాట చక్కగా అలంకరించి. మరి ఈసారి విశిష్టత ఏంటో చెప్పనా నేను. పళ్ళతో అలంకరించారండి. పూలతో ఎప్పుడూ అలంకరిస్తారనమాట. ఈసారి పళ్ళు కూడా పెడదాము అని చెప్పి ఇంకా ఇలా పెట్టారనమాట. చాలా బాగుంది కదా, మీకు కూడా చూపిద్దాము అని చెప్పి నేనైతే ఈ వీడియో తీస్తున్నానమాట. చూడండి గోదా అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. అయితే అసలు గుడి లోపలికి ప్రాంగణంలోకి వెళ్ళంగానే మనకి పళ్ళ వాసన, పూల వాసన, సువాసన చాలా చక్కగా వస్తుందండి. నాకైతే చాలా ఆనందం అనిపించింది ఆ రోజు. అంత బాగా డెకరేట్ చెయ్యాలన్న ఐడియా రావడం కూడా చాలా ఇదండి. ఎందుకనంటే ఎలా చేద్దాము ఏంటి అని చెప్పి రకరకాలుగా చేస్తూ ఉంటారు. బట్ ఈ పళ్ళతో డెకరేట్ చేయడం అనే కాన్సెప్ట్ చాలా బాగుందన్నమాట. అయితే ఇంకా స్వామివారి అలంకరణ అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. ముక్కోటి ఏకాదశి రోజు మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరికే జరుగుతుందనమాట. నాకు కూడా చాలాసార్లు నెరవేరిందండి కోరిక. ఇంకా అందుకే నేను హైదరాబాద్లో ఉన్నా సరే కంపల్సరీ ముక్కోటి ఏకాదశి రోజు హాలిడే పెట్టుకొని మరీ వస్తానన్నమాట. అంత మహిమ ఉంటుంది ఆ రోజు. ఇంకా బయట కూడా చూసారా ఎంత చక్కగా డెకరేట్ చేశారో. చాలా బాగా చేశారండి డెకరేషన్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర అందరూ పూజ చేసుకున్నారు. వినాయక స్వామి వారి దగ్గర చక్కగా పూజ చేసుకున్నారు. ఇంకా చూసారా ఇక్కడ నాగపడగల దగ్గర కూడా. ఇంకా వెనకాతలు చూసారా మీరు, అది ఏంటి అంటే వాల్ కాదనమాట, అలాగా అరేంజ్ చేశారు. ఎందుకనంటే ముక్కోటి ఏకాదశి గురించి అందరికీ ముక్కోటి ఏకాదశి విశిష్టత తెలియాలి అని చెప్పి అక్కడ మొత్తము ఫోటోలు అవి పెట్టి దానిపైన రాశారు కూడా ఎలాగా ఏంటి అని చెప్పి. ఇంకా ఇక్కడ చూసారా కోనేరు దగ్గర కూడా ఎంత చక్కగా పూలేసి డెకరేట్ చేశారు. ఇంకా గుడిలో ఆ ఫ్రంట్ కొంచెం స్పేస్ ఉంటుంది కదండి, ఆ బోర్డర్ దగ్గర ఇంకా అట్లా పెట్టారనమాట. అందరూ చూసి చదువుకుంటారు, ముక్కోటి ఏకాదశి విశిష్టత తెలుసుకుంటారు అని చెప్పి. ఇంకా అందరూ అయితే చక్కగా ప్రసాదం తీసుకొని భోజనం అది చేసి అందరూ బయలుదేరారండి. భోజనాలు కూడా చాలా బాగున్నాయన్నమాట ముక్కోటి ఏకాదశి రోజు. ఇంకా స్వామివారి అలంకరణ అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. స్వామివారి అలంకరణ ఎలా ఉంది మరి, బాగుందా? చాలా అంటే చాలా ఓపికగా చేస్తారండి పంతులు గారు కూడా. ఎంత ఓపిక అంటే అంత ఓపిక. అంత చక్కగా స్వామివారిని అలంకరిస్తారనమాట. అమ్మవారు చూసారా పద్మావతి అమ్మవారు, ఆవిడ కూడా చక్కగా చాలా బాగున్నారనమాట. ఎంత బాగా అలంకరిస్తారో అసలు, చాలా కన్నుల విందుగా ఉంటుంది. ఇంకోండి గోదాదేవి అమ్మవారు ఎంత బాగుందో చూసారా, అసలు చాలా బాగున్నారు.